హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనం ఇంటి దగ్గర నుండి ఆర్కే బీచ్ సైడ్కి అయితే వెళ్ళాము. అక్కడైతే చూడగానే చాలా దారుణమైతే పరిస్థితి. మన నోవాటెల్ ఎదురుగా ఓకేనా ఫ్రెండ్, నోవాటెల్ ఎదురుగా ఇక్కడ ఇందిరాగాంధీ పార్క్ ఉందా, చిల్డ్రన్ పార్క్ ఉంది కదా, అక్కడ నుండి లోపలికి వెళ్ళాక ఆ దృశ్యం అయితే చాలా దారుణంగా ఉంది. మరి అక్కడికి వెళ్ళి చూస్తే మనకి ఆ గోడ దగ్గర నుండి కనీసం ఒక 20 to 30 మీటర్స్ లోపలికి అయితే సముద్రం ఉండేది. ఇప్పుడు మాత్రం ఈ వర్షాల వల్ల, ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల మొత్తం కూడా అది ఈ గోడకు వచ్చి వాటర్ తగలడం, కింద నుండి మట్టి మొత్తం కొట్టేసి పైనుండి మొత్తం గోడ అంతా పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అంత చాలా దారుణంగా ఉంది అయితే చూడడానికి. అంత హ్యాపీగా మనం వెళ్ళేసి అక్కడ కూర్చొని మనం సమోసాలు అవన్నీ తినేవాళ్ళం అనమాట. ఓకేనా, కార్స్ కూడా పక్కనే పార్క్ అవన్నీ చేయడము జరుగుతుంది. అవన్నీ కూడా మొత్తం తీసేశారు. ఎవరికైతే వెళ్ళడానికి ఇవ్వడం లేదు లోపలికి. ఇక్కడ చూసారు కదా, రాళ్ళు గీలు మొత్తం అంతా కూడా బయటకు వచ్చాయి. స్ట్రైట్గా గోడ చూసుకుంటే ఇక్కడ మనకి ఈ గోడ ఎందుకు రెండు ఉండిపోయింది అంటే కిందన కొండరాళ్ళు అయితే ఉన్నాయి. అందుకోసమే ఈ గోడకి అయితే హాని జరగలేదు. కానీ మట్టి మొత్తం తడిసిపోయి అక్కడ చిన్న చిన్న క్రాక్స్ అయితే వచ్చినాయి మట్టిలో. ఓకేనా, ఎప్పటికైనా ఆ గోడ అయితే పడిపోవచ్చు. అందుకంటే అక్కడైతే తాళ్ళు అన్ని కట్టేసి ఉంచారనమాట. ఎవరికి వెళ్ళడానికి ఇవ్వడం లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మన ఆర్కే బీచ్ ఇలా ఉంది. ఫ్రెండ్స్, అలాగే ఇంకొక 2 వర్షాలు ఒకళ్ళు పడ్డాయి అనుకోండి, మట్టి మొత్తం తడిసిపోయి ఉంది. ఇప్పటికి కూడా ఆ మట్టి మొత్తం కొట్టేసి ఇంకా ఈ పక్కన గోడలు కూడా మొత్తం అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా, మళ్ళీ అయితే అంటే మనకి ఒకరోజు గ్యాప్ ఇచ్చింది మన సైక్లోన్ అనేది, అంటే అల్పపీడనం అనేది. మబ్బు లేకుండా రెండో రోజేమో మనకి గట్టిగా ఎండ వచ్చింది. ఈరోజు మళ్ళీ మబ్బు వచ్చింది. అయితే కొంచెం అయితే మనకి టెన్షన్గా ఉంది, ఎందుకంటే ఈ మట్టి మొత్తం తడిసిపోయి ఉంది. ఇంకొక 2 జల్లులు పడి గట్టిగా ఆ సముద్రం వాటర్ ఒకళ్ళు పైకి వచ్చింది అనుకోండి, మొత్తం ఉన్న మట్టి కూడా లాగేస్తుంది. చాలా డేంజరస్ అనమాట. ఓకేనా, మనకి ఇది ఎక్కడ జరిగిందంటే మనకి ఇది ఉంది కదా ఫ్రెండ్స్, మనకి నోవాటెల్ ఎదురుగా పార్క్ ఉంది, ఇందిరాగాంధీ చిల్డ్రన్ పార్క్. అక్కడ చూసుకుంటే మీరు మొత్తం కూడా అంతా రాళ్ళు వీళ్ళు లోపల కింద ఎంత వేసి ఉంటారో రాళ్ళు అవన్నీ కూడా బయటకు వచ్చాయి. అలాగే వాటర్ మొత్తం లాగేస్తుంది. అయినా జనాలు మాత్రం అటు సైడ్ చాలా వరకు ఉన్నారు. ఓకేనా, జనాలు కూడా ఉన్నారు, చూస్తానండి. ఫ్రెండ్స్, మన ఆర్కే బీచ్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. ఓకేనా, చాలా దారుణం. మొత్తం గోడ అంతా పడిపోయింది. చూసారు కదా, ఇంకా వర్షాలు అయితే ఉన్నాయి అనేసి అంటున్నారు. అలాగైతే మన ఆర్కే బీచ్ అయితే చాలా దెబ్బతింటుంది. ఆ పార్క్ అనేది మొత్తం మట్టి గోడ అంతా పడిపోతుంది అనమాట. చూసారు కదా, ఇంకా ఒకవేళ వర్షాలు పడినట్టుగా అయితే మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఆ వాటర్ కూడా ఎంత ముందుకు వచ్చింది చూడండి. మొత్తం ఆ గోడకైతే తగిలినట్టుగా వాటర్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాను, నేను చూసాను, మీకు కూడా చూపిస్తానని వీడియో అయితే షూట్ చేసి మీకోసం వేస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.